ప్రధాన రహదారుల్లో తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారు వాహనాల రాకపోకలకు అడ్డం కాకుండా తమ వ్యాపారాలు కొనసాగించాలని ట్రాఫిక్ ఎస్ఐ లోకనాథం కోరారు. శనివారం నరసరావుపేటలో మార్కెట్ సెంటర్లో వ్యాపారస్తులకు ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ లోకనాథం మాట్లాడుతూ తోపుడు బండ్లు రోడ్డుపై అడ్డంగా నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవగాహన కార్యక్రమంలో 1-2 టౌన్ సిఐలు విజయ్ చరణ్, హైమారావు పాల్గొన్నారు. అనుకుంటారు ఈరోజు శనివారం ఆదివారం ఏ వారమైనా కానీ మనకి ఇలా ఫ్రీ ఉంటే పబ్లిక్ కూడా ఎటువంటి వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్ ఎవరైనా ఉన్నట్టే వ్యాపార సంస్థలు ఏదైనా దొంగతనాలు కానీ ఏదైనా జరిగితే దొంగలను పట్టుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవడు దొంగలు రాకుండా చూస్తారు సీసీ కెమెరాల ద్వారా. అనుకోండి వీళ్ళు ముందుకొచ్చి మీరు ముందుకొచ్చి అందరు ముందుకు వచ్చారనుకోండి ఆటోమేటిక్గా ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. మీరు ఎక్కడ ఇది ఎందుకు పెట్టారనేది మీ అందరికీ తెలుసు. పోలీసులు అంటే ఏ గవర్నమెంట్ వ్యవస్థ అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలి, వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలంటే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. నరసరావుపేట ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి నరసరావుపేట పల్నాడు జిల్లా నరసరావుపేట యొక్క పోలీసు వారి విజ్ఞప్తి అండి. ఈరోజు ఇక్కడ మనము మార్కెట్లో ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క పూల బళ్ళు కావచ్చు, పళ్ళ బళ్ళు కావచ్చు, లేదా రకరకాల వ్యాపారస్తులు ఇక్కడ అందరూ ఉన్నారు. మనకి పబ్లిక్ నుంచి కొన్ని చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి, అందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి దాని మీద మేమందరికీ వాళ్ళందరికీ వ్యాపారస్తులకి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వారి యొక్క ఏదైతే కేటాయించిన స్థానాలు ఉన్నాయో దానికి కూడా వాళ్ళంతా కూడా దూరంగా జరిగారు. అదేవిధంగా పబ్లిక్ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ మార్కెట్ ఒకటే కాదండి, బయటికి ఎక్కడికైనా వచ్చేటప్పుడు టౌన్లోకి వచ్చేటప్పుడు దయచేసి ఏవైతే ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ ఉంటాయో వాటిని పాటించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క చిన్నపిల్లలకి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్కి పంపిస్తుంటారు. అటువంటి వాళ్ళకి అలా బళ్ళు డ్రైవింగ్కి ఇవ్వద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే టౌన్లో మనకి చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఏదైనా వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం పార్కింగ్ స్థలం ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో మీ యొక్క వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవడం కావచ్చు. అలాగే మనకి మల్లం సెంటర్లో కొంచెం మనకి ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ సమయము జామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా వచ్చేటప్పుడు కొంచెం ట్రాఫిక్ రూల్స్ వెహికల్ ఓవర్టేక్ చేయటం కానీ, సిగ్నల్ని క్రాస్ చేయటం కానీ లేదనుకుంటే అలాంటి ఏమీ చేయకుండా ట్రాఫిక్ యొక్క రూల్స్ని పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము.